సభా సాంప్రదాయాలు పాటించరు. అసెంబ్లీ రూల్స్ తెలుసో లేదో అర్థం కాదు. ఇంకా తాను అధికారంలోనే ఉన్నట్లు జగన్ డిమాండ్లు కమాండ్లు చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో ధర్నా అంటూ వెళ్లారు ఆయన. ఇటు రాష్ట్ర అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని న్యాయ పోరాటం మొదలుపెట్టారు. సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా హోదా కోసం జగన్ హైకోర్టును ఆశ్రయించడం చూస్తూ ఆయన మొండి పట్టుదల ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఢుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి హడావుడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్లో ధర్నా అన్నారు. ఆహ్వానించి మరీ పిలిపించుకున్న ఎస్పీ ఎంపీ అఖిలేష్, శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వంటి ఇద్దరు ముగ్గురిని ధర్నా శిబిరంలో ఫోకస్ చేసుకున్నారు. జాతీయ పార్టీల మద్దతు లభించిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి నిజంగా జగన్ చెప్తున్నంత దారుణంగా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఏపీ అసెంబ్లీలో తన వాయిస్ వినిపించవచ్చు. అయినా ఆయన అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తన ఉనికి చాటుకునేందుకే ఢిల్లీ వెళ్లారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన తప్పులను ఎత్తి చూపుతామనే ఆయన ముఖం చాటేశారని విమర్శిస్తున్నారు. 5 ఏళ్ల తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రం దివాళా తీసిందని, ఇప్పుడు ఢిల్లీ తుగ్లక్ రోడ్లో ధర్నాలు చేస్తున్నారని సెటైర్లు విసురుతున్నారు. అసలు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే జగన్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత నెల 4న ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఓటమిని అంగీకరించకుండా ఇంకా తాను అధికారంలో ఉన్నట్లే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సభలో స్పీకర్ బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు సభా సంప్రదాయాలు పాటించలేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఎవరూ పట్టించుకోకపోవడంతో వెంటనే వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని, ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పిటిషన్లో పేర్కొని ఏపీ శాసనసభలో ఆ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం లేదంటున్నారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్లో తెలిపారు. వెంటనే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ను ఆదేశించారట. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. సాధారణంగా ప్రతిపక్ష హోదాకు కనీసం 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా జగన్ కు దక్కకుండా పోయింది. అయినా కేబినెట్ హోదా ఉన్న ఆ పదవి కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ అంటున్నారు. జగన్ వైఖరిపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీకి ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని ఆయన కోర్టుకెక్కారు. అసలు జగన్ కు ఎవరు ఆ సలహా ఇచ్చారో అర్థమవ్వట్లేదని ఇద్దరూ చర్చించుకున్నారు. 6% సీట్లు సాధించిన జగన్ కి అధికారం పోయినా సలహాలు ఇచ్చేవారు మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. మరి ఆయనేంటో ఆయన లెక్కలేంటో.